సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలండి. బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి, అందరూ సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ప్రాప్తం ఉంటేనే ఇప్పుడు నీ బాబా చెప్పే మాటలు వినగలుగుతావు బిడ్డ, వెంటనే విను, ఆలస్యం చేయకు బిడ్డ అని చెప్పి బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబా గారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఇది వరకు ఏమున్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా, నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతత నెమ్మది అనేది ఉండేదమ్మా. ఎలాంటి దిగులు అలజడి లాంటివి ఏమీ లేకుండా బాగానే కదా తల్లి ఉన్నావు. నీ సుఖమైన జీవితం మేఘంలా తొలగిపోయింది. కష్టమైన రోజులు నిన్ను చినుకులాలా వెంటపడి నిన్ను కట్టివేసాయి కదా తల్లి. నీ మనసు సంకోచం అలజడి వల్ల రాత్రులు ప్రశాంతంగా లేకుండా నిద్ర రాకుండా అవస్థపడుతున్నావు కదా బిడ్డ. మంచి కోసమే ఎదురు చూస్తున్నాను, ఎందుకన్నీ నాకు చెడుగా ఎదురవుతున్నాయని బాధపడుతున్నావు. ఎందుకు నాకు మాత్రమే చెడు అనుభవంగా ఉంది, నమ్మిన వారి మోసాలకు నేను గురవుతున్నాను, అందరికీ నేను న్యాయంగా నిజాయితీగా ఉన్నా నాకు మాత్రం ఎవరూ నిజాయితీగా లేరు, ఎవ్వరూ నాకు నమ్మకంగా లేరు, ఎందుకు బాబా నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఇలా నీ మనసులో ఎన్నో సమస్యలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నావు. పట్టపగులు నీకు వెలుతురులోనే నీ కన్నీరు నీ కళ్ళకు వల్ల నీ కళ్ళు మసకలుగారాయి తల్లి. దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతుంది. మొత్తానికి నువ్వుగా లేవమ్మా. దిగులు పడకు బిడ్డ, నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నీ భవిష్యత్ మీద నీకు ఆశ కావాలి కదా, దానికోసం నీతో మాట్లాడాలి తల్లి. అందులో మొట్టమొదటిది, నీ మీద నీకు నమ్మకం కలగాలి, నిన్ను నువ్వు ధైర్యపరుచుకోవాలి. ఇప్పుడు అంతా నీకు మంచిగా లేదు అన్నా దానికి నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు బిడ్డ. ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా అయితే ఉంటుందో ప్రతి దానికి ముగింపు కూడా అలాగే ఉంటుంది బిడ్డ. ఇక్కడ ఏది కూడా శాశ్వతంగా లేనప్పుడు నీ కష్టాలకు కన్నీళ్లకు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి తల్లి? నిరంతరం ఎలా ఉంటుంది చెప్పు? అన్నీ మారుతాయమ్మా. మంచి వాళ్ళు కష్టపడ్డా కూడా దాని తర్వాత ఆనందంగా ఉంటారన్న విషయం మర్చిపోవద్దు. కానీ చెడ్డవాళ్ళు ప్రస్తుతం సుఖపడవచ్చు, కానీ ఎన్నో రోజులు నిలవదు. ఈ రోజు నుంచి కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో. దేనినైనా నువ్వు ధైర్యంగా ఎదిరించి నిల్చుకో. మంచివారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు తల్లి, ఎందుకంటే వాళ్ళకి దైవ అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. అతి త్వరలో నీ బాధల నుంచి నిన్ను విడుదల చేస్తాను బిడ్డ. ఏది చేసినా ధైర్యంగా చెయ్యి, నీకు కావాల్సింది నేను అందిస్తానమ్మా. నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు తల్లి. నీలో ఉన్న నన్ను నువ్వు చూడు. నువ్వు నన్ను చూడగలిగితే నీ ముందు నీ కళ్ళ ముందుకు వస్తాను. వెంటనే ఒక్క క్షణం నా వైపు చూడు, సర్వం నేనే అయ్యి నీకు కనిపిస్తాను తల్లి. దేని గురించి ఎవరి గురించి ఆలోచించవద్దు, నీ పని నువ్వు చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవద్దు. నీ ముఖానే తలుపులు వేసిన వారు, నిన్ను లెక్కలో కూడా పెట్టుకోని వారు అందరూ ఆశ్చర్యపోయేలా నీ ఎదుగుదల అనేది నీకు నేను కల్పిస్తాను బిడ్డ. నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా జీవిస్తావు. ఈ గురువారం రోజు నుంచే నువ్వు సుఖమైన జీవితం ప్రారంభించబోతున్నావు బిడ్డ. అంతవరకు నువ్వు అలసిపోకమ్మా. నేను కూడా నిన్ను వదిలి ఎక్కడికి పోను. నా బిడ్డను వదిలి నేను ఎక్కడికైనా వెళ్తానా చెప్పు? నా బిడ్డను నేను చెయ్యి వదిలి నేను ఎప్పుడూ వదలను తల్లి. ఎవరి ముందు కూడా చెయ్యి చాచనివ్వను. నీ జీవితం ఎవరి సొంతమూ కాదు బిడ్డ, నీ జీవితం నీదే. దానిని నీ చేతికి తప్పకుండా అందిస్తాను తల్లి. అందుకైన బాధ్యత నీ తండ్రి అయిన నీ సాయిది. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నానమ్మా.
నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగానే నీకు అందజేస్తాను. అందుకు తయారుగా ఉండు. ఎందుకు తయారుగా ఉండు అందుకోవడానికి? రేపు ఉదయం నీదైనదిగా ఉంటుంది. నీ బాధలకంతా ఈ రోజే పులిస్టాప్ పెట్టేసి రేపుటి రోజుని ఆనందంగా ఆరంభించు తల్లి. నీ దిగులంతా ఈ సాయి పాదాల చెంత వదిలి ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో అమ్మా. రేపు ఉదయం నువ్వు ఒక కొత్త రోజుని ఆరంభిస్తావు. అంతా మంచిగా జరుగుతుంది అన్న నమ్మకంతో ఉన్నమ్మా. ఇక ప్రతిరోజు సంతోషంగానే ఉంటుంది. ఈ గురువారం రోజు నుంచి మంచి సుఖమైన జీవితం నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ. నీకు ఇష్టమైన జీవితం దక్కుతుంది అన్న నమ్మకంతో ఉంటే అంతా అనుకున్న విధంగా ఉంటుంది. నమ్మకంతో ఉన్న వాళ్ళకు నమ్మకం అనేది తప్పకుండా జరుగుతుంది తల్లి. జరగదు అన్నది కూడా జరుగుతుంది. అందుకోసమే ప్రతిసారి చెప్తున్నాను, నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.